ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఆర్థిక సాంకేతిక మద్దతు అందిస్తోంది. వెంటనే వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రాజెక్టును గాడిలో పెట్టింది. 2014లో జాతీయ హోదా ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 22,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను రీఎంబర్స్ చేసింది. అలాగే కేంద్ర కేబినెట్ ద్వారా ఫేజ్ 1 ముగింపు పనులకు 12,157 కోట్ల రూపాయల నిధులను ఆమోదించింది. అందులో భాగంగానే గత బడ్జెట్లలో 5,936 కోట్ల రూపాయలు, అలాగే 2026 బడ్జెట్లో 3,320 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించి అదనంగా 1,508 కోట్ల రూపాయల అడ్వాన్స్ నిధులను కూడా విడుదల చేసింది. ఈ అపారమైన కేంద్ర నిధుల అండదండలతోనే ఇప్పుడు 990 కోట్ల రూపాయల వ్యయంతో సమాంతర డయాఫ్రామ్ వాల్ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. మోదీ ప్రభుత్వ సంకల్పంతో 2026 ఆగస్టు నాటికే ఉత్తరాంధ్రకు, 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జలాలను అందించి ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని, ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రగతికి పోలవరం కలను సాకారం చేసేందుకు నిరంతరం సహకరిస్తుంది. తాతయ్య, ఈ పోలవరం ప్రాజెక్టు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, అసలు దీని కథేంటి? అది మన ఆంధ్రుల దశాబ్దాల కలరా మనవడా. గోదావరి నీళ్లు సముద్రం పాలు కాకుండా మన పొలాలకు మళ్లించాలనేది ఎప్పటినుంచో ఉన్న ఆకాంక్ష. కానీ గతంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది కేవలం ఒక కలగానే మిగిలిపోయింది. మరి ఇప్పుడు పరిస్థితి మారినట్టుంది కదా తాతయ్య, పనులు వేగంగా జరుగుతున్నట్టున్నాయి. అక్కడికే వస్తున్నా. 2014లో ప్రధాని మోదీ గారు అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు దశ తిరిగింది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంది. ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయల నిధులను నేరుగా అందిస్తూ కొండంత అండగా నిలిచారు. అవునా, కేంద్రం అంతగా సహకరిస్తోందా? అవునురా, కేవలం వేల కోట్ల నిధులివ్వడమే కాదు, ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చే సాంకేతిక ఇబ్బందులను తొలగించటానికి నిపుణుల కమిటీలను వేసి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముంపు బాధితుల పునరావాసానికి కూడా కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. ప్రధాని మోదీ గారి సంకల్పం వల్లే ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం కల ఇప్పుడు నిజం కాబోతోంది. సూపర్ తాతయ్య, మోదీ గారి ప్రభుత్వం మన రాష్ట్రానికి నిజంగానే పెద్ద దిక్కుగా నిలిచింది. అవునురా, మోదీ గారి అండదండలతోనే ఆంధ్రుల ఆకాంక్ష సాకారమవుతోంది.